హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు రాకేషిజం. సో మనం పోయిన సెషన్లో డివిజబిలిటీ రూల్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ సెషన్లో మనం పవర్ సైకిల్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో మనం చిన్నప్పుడు నేర్చుకునే ఉంటాం. జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకుందాం. లెట్స్ సే 4³ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 ఇంటూ 4 కదా. సో ఈక్వల్ టు ఎంత? 4 4 16, 16 4 64. సో వాట్ ఈస్ ది లాస్ట్ డిజిట్? 4 అనేది లాస్ట్ డిజిట్. అదే ఒకవేళ నేను 2^1270 ఇచ్చిన అనుకో, 2^1270 అని ఇచ్చిన అనుకో, ఇప్పుడు దీని లాస్ట్ డిజిట్ ఏందని అడిగితే ఏం చెప్తారు మీరు? సో దీన్ని అయితే 2 ఇంటూ అండ్ సో అని చేసుకుంటే అయితే చేయలేరు కదా, అంత టైం ఉండదు కదా మనకి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయడం కోసమే పవర్ సైకిల్స్ అనే కాన్సెప్ట్ని వాడతాం మనం. ఓకేనా? సో లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ అండర్స్టాండ్ ఇన్ అన్ ఈజీ వే. ఓకేనా? సో ఫస్ట్, what is 2^1 is 2, right? What is 2^2, which is 4? What is 2^3, which is 8? What is 2^4, which is 16? 16 అంటే లాస్ట్ డిజిట్ ఏంది మనకు కావాల్సింది? ఎంత? 6 కదా. వాట్ ఈస్ 2^5? దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 6కి 2ని మల్టిప్లై చేయి, ఎందుకంటే మనకు కావాల్సింది 2 పవర్లోనే కదా. అంటే ఎంత? 6 2 ఎంత? 12. 12 యొక్క లాస్ట్ డిజిట్ ఎంత? 2. సో మళ్ళీ 2 నుంచి రిపీట్ అవుతుంది. సో ఇక మళ్ళీ మనం మొత్తం చేయాల్సిన పని లేదు. సో ద పవర్ సైకిల్ ఆఫ్ 2 ఎంత? అప్పుడు 2 పవర్ సైకిల్ ఏంటంటే 2, 4, 8, 6 అనేది 2 పవర్ సైకిల్. సో ఇప్పుడు నాకు ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే నేను ఏం చేస్తాను అంటే, ఈ పవర్లో ఉంది 1270 ఉంది కదా, ఈ 1270ని మనకు వచ్చేది 4 వాల్యూసే పక్కా, అలా డౌట్ లేదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1270ని 4తో డివైడెడ్ బై చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 4 1s, 4 3s, 4 1s, ఇంకెంత మిగులుతుంది? రిమైండర్ 3 మిగులుతుంది. 3 అంటే ఇంకెంత పోతుంది? 4 7s 28, అంటే రిమైండర్ 2 అనేది వస్తుంది రిమైండర్. సో రిమైండర్ 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు సెకండ్ వాల్యూ ఏంది? 4. సో 2^1270 యొక్క లాస్ట్ డిజిట్ ఎంత అంటే 4 అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. మీరు జస్ట్ ఈ యొక్క పవర్ సైకిల్, ఈ పవర్స్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే మీరు జస్ట్ ఒక లాజిక్ బిల్డ్ చేసుకోండి, దీని మీద ఒక గ్రిప్ తెచ్చుకోండి, ఆటోమేటిక్గా మీరు ఈ యొక్క ఎంతైనా అండి మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇది 2 పవర్ సైకిల్. ఓకే, మరి బాగానే చెప్పినావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి 3^180 ఇచ్చినాను, 178 ఇచ్చిన అనుకో, అప్పుడు ఎట్లా చేయాలి బ్రో అని అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్. సేమ్ అది కూడా అంతే. 3^1 ఎంత? 3. 3 స్క్వేర్ ఎంత? 9. 3³ ఎంత? జస్ట్ లాస్ట్ డిజిటే మనకు కావాలి కాబట్టి 9 ఇంటూ 3 చేయి, ఎందుకంటే 3 పవర్లో కావాలి మనకి. 9 ఇంటూ 3 అంటే ఎంత? 27. 27 లాస్ట్ డిజిట్ ఎంత? 7. సేమ్ 7 ఇంటూ 3 చేయి, 7 ఇంటూ 3 ఎంత? 21. 3^4 ఎంత? 1. సో మళ్ళీ 3^5 ఎంత? 1 ఇంటూ 3 3, మళ్ళీ 3 రిపీట్ అవుతుంది. సో ద పవర్ సైకిల్ ఆఫ్ 3 ఈజ్ నథింగ్ బట్ 3, 9, 7, 1. ఓకేనా? నాకు తెలిసి క్లియర్ అయి ఉంటుంది మీకు. సేమ్ ఇప్పుడు ఏం చేస్తారు? 178ని ఎంతతో డివైడ్ చేస్తారు? 4తో డివైడ్ చేయండి. 4 4 16, 1 8, 4 4 16, రిమైండర్ ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. సో సెకండ్ వాల్యూ ఈజ్ ది ఆన్సర్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 9. ఓకేనా? సేమ్ అన్నింతే, ఏ ప్రాబ్లం అయినా లాస్ట్ డిజిట్ ఆర్ రైట్ మోస్ట్ డిజిట్ ఆర్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత అని అడుగుతారు అనమాట మీకు క్వశ్చన్లో. ఓకేనా? సో లెట్స్ సీ 4 పవర్ సైకిల్. ఓకేనా? 4^1 ఎంత? 4. 4 స్క్వేర్ ఎంత? 16. 16 అంటే లాస్ట్ డిజిట్ ఏంది? 6. 4³ ఎంత?
6 ఇంటూ 4 చేయి. 6 ఇంటూ 4 అంటే ఎంత? 24. 4 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది, అంటే లాస్ట్ డిజిట్ ఉంది. సో విచ్ ఈస్ రిపీటింగ్ అగైన్. సో ద పవర్ సైకిల్ ఆఫ్ 4 ఈజ్ నథింగ్ బట్ 4,6. ఓకేనా? సో విచ్ ఈస్ వెరీ ఈజీ కదా. సేమ్ గట్లనే మీరు 5 కూడా చేయొచ్చు. 5 పవర్ 1 ఎంత? 5. 5 స్క్వేర్ ఎంత? 25 అంటే ఎంత? 5. సేమ్ 5 క్యూబ్ ఎంత? 125. సో విచ్ ఈస్ రిపీటెడ్లీ రిపీటింగ్ అనమాట. 5 పవర్ సైకిల్ ఎంత? ఓన్లీ 5. ఓకేనా? సో 5 పవర్ ఎంతైనా ఉన్నాయి, 1 lakh ఎంతైనా ఉన్నాయి, ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట, యూనిట్స్ ప్లేస్లో ఉండేది. ఓకేనా? రైట్. లాస్ట్ డిజిటే మనం ఇట్లా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ 6 పవర్ సైకిల్ చూద్దాం. 6 పవర్ సైకిల్. 6 పవర్ 1 ఎంత? 6. 6 స్క్వేర్ ఎంత? 6 ఇంటూ 6 36. 36 అంటే 6. మళ్ళీ 6 క్యూబ్ ఎంత? 6 ఇంటూ 6 36 అంటే 6. సో 6 పవర్ సైకిల్ కూడా సేమ్ 6. ఓకేనా? సో దిస్ ఈజ్ ది 6 పవర్ సైకిల్. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ 7 పవర్ సైకిల్. ఓకేనా? రైట్. సో 7 పవర్ సైకిల్ సేమ్. 7 పవర్ 1 ఎంత? 7. 7 స్క్వేర్ ఎంత? 49. 49 ఎంత? 9. 7 క్యూబ్ ఎంత? 9 ఇంటూ 7 ఎంత? 63 అంటే 3. 7 పవర్ 4 ఎంత? 7 3 జార్ ఎంత? 21. 1. సేమ్ 1తో ఎండ్ అవుతుంది అనమాట ఏ సైకిల్ అయినా. ఓకేనా? సో ద పవర్ సైకిల్ ఆఫ్ 7 ఈజ్ నథింగ్ బట్ 7, 9, 3, 1. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. 7 పవర్ 5 ఎంత? 1 ఇంటూ 7 అంటే ఎంత? 7. మళ్ళీ 7 స్టార్ట్ అయింది, మళ్ళీ 7 వస్తుంది. సో దిస్ ఈజ్ ది పవర్ సైకిల్ ఆఫ్ 7. సేమ్ 7 పవర్ 491 ఇచ్చింది అనుకో. 491ని 4తో డివైడెడ్ బై చెయ్యి. ఎంత వస్తుంది? 497. 1 వస్తుంది, రిమైండర్ 7 అనేది వస్తుంది లాస్ట్ డిజిట్లో ఫర్ దిస్. సేమ్ అట్లనే అన్ని అంతే ఉంటాయి పవర్ డిజిట్స్లో, పవర్ సైకిల్లో. సో 8 పవర్ 1 ఈజ్ 8. 8 స్క్వేర్ నథింగ్ బట్ 64 అంటే ఎంత? 4. మళ్ళీ 4 ఇంటూ 8 చేయి ఎంత? 32. అంటే 8 క్యూబ్ ఎంత? లాస్ట్ డిజిట్లో 2 ఉంటుంది. 8 పవర్ 4 2 ఇంటూ 8 చేయి 16. అంత లాస్ట్ డిజిట్ ఏంది? 6. ఓకేనా? సేమ్ 8 పవర్ 5. 8 పవర్ 5 అంటే ఎంత? 6 ఇంటూ 8. 8 6 ఎంత? 48. లాస్ట్ డిజిట్ ఏంది? 8. సో అగైన్ 8 అనేది వచ్చింది మళ్ళా. సో విచ్ ఈజ్ రిపీటింగ్ అగైన్. సో ద పవర్ సైకిల్ ఆఫ్ 8 ఈజ్ 8, 4, 2, 6. దిస్ ఈజ్ ది పవర్ సైకిల్ ఆఫ్ 8. సేమ్ దీన్ని కూడా 8 పవర్ 1200 ఇచ్చింది అనుకో. 1200ని డివైడెడ్ బై 4 చేయి. ఒకవేళ రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు లాస్ట్ వాల్యూ అవుతుంది. ఓకేనా? అది ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ 9 అనే ఒక పవర్ 1 పవర్ సైకిల్ చూద్దాం. 9 స్క్వేర్ నథింగ్ బట్ 81. లాస్ట్ డిజిట్ ఏంది? 1. 9 క్యూబ్ 1 ఇంటూ 9 9. సేమ్ మళ్ళా రిపీట్ అవుతుంది. సో 9 యొక్క పవర్ సైకిల్ ఏంది? 1, 9. సో 9 పవర్ ఏదొచ్చినా మీరు ఇట్లా చేసుకోవచ్చు అనమాట యూజింగ్ దిస్ పవర్ సైకిల్. ఇంకోటి ఎట్లా చేసుకోవచ్చు? ఈవెన్ పవర్ ఉన్నప్పుడు, ఆడ్ పవర్ ఉన్నప్పుడు 9 అనేది వస్తుంది, ఈవెన్ పవర్ ఉన్నప్పుడు 1 అనేది వస్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా సింపుల్గా. దీన్ని 4 రాసినాం ఇందాక. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పవర్ 1 అంటే ఏంది? ఆడ్ పవర్ వచ్చినప్పుడు 4 వస్తుంది, ఈవెన్ పవర్ వచ్చినప్పుడు 6 వస్తుంది. ఓకేనా? సేమ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది ఈవెన్ ఆడ్ టైమ్స్లో. సో నౌ లెట్స్ సమ్మరైజ్. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? 2 పవర్ సైకిల్ నేర్చుకున్నాం కదా. నోట్ ఏంటంటే ఈ యొక్క పవర్ సైకిల్ కాన్సెప్ట్ మనం యూనిట్ ప్లేస్ ఆర్ రైట్ మోస్ట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ ఆఫ్ ఏ పవర్ వాల్యూ. అదే ఇప్పుడు 2 స్క్వేర్ ఉంది, 4. ఇవంటే ఒక నెంబర్ ఉంది కాబట్టి మనం యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది.
కొంచెం ఇట్లాంటి 2^1270 ఇట్లాంటి పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఈ పవర్ సైకిల్ అనేది యూజ్ చేసుకొని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. టు ఫైండ్ యూనిట్స్ ప్లేస్ ఆర్ రైట్ మోస్ట్ వాల్యూ. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. 2 పవర్ సైకిల్ ఇది, మీరు ఇది బట్టి పట్టాల్సిన పని లేదు, జస్ట్ మీరు ఒకసారి ర్యాండమ్గా ఇట్లా 2^1 ఎంత, 2 ఎంత, 3 ఎంత చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 3 యొక్క పవర్ సైకిల్ ఇది. ఓకేనా. నెక్స్ట్ 4 యొక్క పవర్ సైకిల్ ఇది. నెక్స్ట్ 5 యొక్క పవర్ సైకిల్ ఇది. 6 పవర్ సైకిల్ ఇది. 7 పవర్ సైకిల్ చూసినాం, ఇది 7 పవర్ సైకిల్. నెక్స్ట్ 8 పవర్ సైకిల్, 8 పవర్ సైకిల్ వచ్చేసి ఇది. 9 పవర్ సైకిల్ ఇది. సో ఈ పవర్ సైకిల్స్ యూజ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తా, అవి మీరు సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఓకేనా. 7 పవర్ 199 లాస్ట్ డిజిట్ మాత్రమే. కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి. ఓకేనా. 9 పవర్ 198. ఓకేనా. 8 పవర్ 290. ఓకేనా. నెక్స్ట్ 6 పవర్ 172. ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఓకేనా. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన నెక్స్ట్ సెషన్లో వచ్చేసి రిమైండర్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. రిమైండర్ సైకిల్. ఓకేనా. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్. సో మీరు ఇప్పటిదాకా నేను కవర్ చేసిన ప్రతి ఒక్క వీడియోని చూడండి. యాప్టిట్యూడ్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిన, సెకండ్ థింగ్ వచ్చేసి నెంబర్స్ డివిజబిలిటీ రూల్స్లో ఫస్ట్ టాపిక్ చెప్పిన. దిస్ ఈజ్ ది సెకండ్ టాపిక్ ఆఫ్ నెంబర్స్ పవర్ సైకిల్. సో థర్డ్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో, విచ్ ఈజ్ రిమైండర్ సైకిల్. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.